నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లను, పరిణామాలను ప్రధాని మోదీ నిశితంగా గమనిస్తున్నారు. ఈ పరిణామాలపై కాసేపట్లో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. కాగా బంగ్లాదేశ్ అల్లర్లతో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. భారత్ సరిహద్దుల్లో రాకపోకలను ఇండియన్ ఆర్మీ నిలిపివేసింది. బోర్డర్లో ఆర్మీ యూనిట్లను అలర్ట్ చేసిన భారత ప్రభుత్వం భారత్ బోర్డర్లో హై అలర్ట్, సరిహద్దులకు అదనపు బలగాలను తరలించింది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ తలెత్తిన ఆందోళన రాజకీయ సంక్షోభానికి దారితీసింది. దీంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో 400 మందికి పైగా మరణించారు. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లగానే ఆమె అధికార నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ఢాకాలో ఉన్న ఆమె ఇంట్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించారు. మాజీ ప్రధాని ముజఫర్ రెహమాన్ విగ్రహాన్ని సైతం పగలగొట్టారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో యావత్ దేశం ఇప్పుడు సైన్యం చేతుల్లోకి వెళ్లింది. బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లను, పరిణామాలను ప్రధాని మోదీ నిశితంగా గమనిస్తున్నారు. ఈ పరిణామాలపై కాసేపట్లో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. కాగా బంగ్లాదేశ్ అల్లర్లతో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. భారత్ సరిహద్దుల్లో రాకపోకలను ఇండియన్ ఆర్మీ నిలిపివేసింది. బోర్డర్లో ఆర్మీ యూనిట్లను అలర్ట్ చేసిన భారత ప్రభుత్వం భారత్ బోర్డర్లో హై అలర్ట్, సరిహద్దులకు అదనపు బలగాలను తరలించింది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ తలెత్తిన ఆందోళన రాజకీయ సంక్షోభానికి దారితీసింది. దీంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో 400 మందికి పైగా మరణించారు. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాక ఆమె అధికార నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ఢాకాలో ఉన్న ఆమె ఇంట్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించారు. మాజీ ప్రధాని ముజఫర్ రెహమాన్ విగ్రహాన్ని సైతం పగలగొట్టారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో యావత్ దేశం ఇప్పుడు సైన్యం చేతుల్లోకి వెళ్లింది.